2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వైష్ణవ భక్తి తత్వంలో ఆద్యంతాలు తానే అయినవాడు శ్రీ మహావిష్ణువు. ఆ స్వామి సుందర వరదరాజ స్వామిగా పూజలందుకుంటున్న పుణ్యస్థలి అలఘర్ కోవెల్. ఆళ్వారుల భక్తికి నిదర్శనంగా నిలచిన ఈ పుణ్య ప్రదేశం సుందర ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది. తమిళనాడులోని మధురై నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలఘర్ కోవెల్ శ్రీ సుందర వరదరాజ స్వామిని నేటి తీర్థయాత్రలో దర్శించుకుని తరిద్దాం రండి. అలఘర్ అనే పదానికి తమిళంలో సుందరము, సింహము అనే అర్థాలున్నాయి. కొండ మీద సుందరమైన రూపంలో స్వామి వేంచేశాడు కాబట్టి ఈ పుణ్యస్థలికి అలఘర్ కోవెల్ అనే పేరు వచ్చింది. మధురైలోని శ్రీ మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి పూర్వం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయం అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. లక్ష్మీ నివాస నిరవజ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం తవ సుప్రభాతం సుప్రభాతం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. భక్తుల ధ్యానానికి గమ్యమైనవాడు ఆ శ్రీహరే. మహావిష్ణువు భవబంధ మోహ విదూరకుడై, నాదాత్మకుడై, జన్మజన్మల పాపనాశకుడై, నానాభీష్ట ఫలప్రదాయకుడై తనను ధ్యానించే భక్తులను సదా వెన్నంటి కాపాడుతుంటాడు. వైష్ణవ భక్తి తత్వంలో ఆద్యంతాలు తానే అయినవాడు మహావిష్ణువు సుందర వరదరాజస్వామి. ఆ వరదరాజస్వామినే ఆళ్వారులు సంకీర్తిస్తుంటారు. ఆళ్వారుల భక్తి వైభవానికి ఆ భగవంతుడే పరవశించి తనకన్నా ఆ భక్తిపరులకే ప్రాధాన్యతనిచ్చే పరమపుణ్యధామంగా తమిళనాడులోని అలఘర్ కోవెల్ని భక్తులు భావిస్తుంటారు. ఆళ్వార్లు కీర్తించిన దివ్య ప్రబంధ క్షేత్రంగా, అతి పురాతన వైష్ణవ ధామంగా ఈ దివ్యక్షేత్రం అలరారుతోంది. మధురై నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పరమపుణ్య వైష్ణవ ధామం ప్రకృతి అందాలకు, ఆధ్యాత్మిక ప్రశాంతికి ఆయువు పట్టుల భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఈ మహిమాన్విత దివ్యధామాన్ని చేరుకోవడానికి మధురై నగరం వరకు రైలు లేదా బస్సులో ప్రయాణించి అక్కడ్నుంచి ఏదైనా వాహనంలో ఈ దివ్యక్షేత్రానికి సులువుగా చేరుకోవచ్చు. ఈ క్షేత్రానికి చేరుకునే మార్గం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఏపుగా విరబూసిన వనసంపద ఒకవైపు, ఆధ్యాత్మిక సుగంధ పుష్పాల్లా అలరారుతోన్న దేవాలయాలు మరోవైపు. ఈ విధంగా ఈ రెండు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల్ని మంత్రముగ్ధుల్ని గావిస్తాయి. దట్టమైన అటవీ వనాల మధ్య
ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యాలయం ఓ కొండ మీద వెలసి ఉన్నది. అలఘర్ కోవెల్లో శ్రీ మహావిష్ణువు అవతరించడానికి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకప్పుడు వైగై నదీ తీరంలో ఉన్న మధురై నగరంలో మీనాక్షి సుందరేశ్వర స్వామి వార్ల కళ్యాణం జరిగిందట. తన సోదరి మీనాక్షి అమ్మవారిని తరచూ చూసుకోవడం కోసం ఈ శ్రీహరే వైగై నదికి ఆవల కొండ మీద కొలువయ్యాడంటారు. అయితే అంతకుముందు మాండుక మహర్షి శ్రీహరిని ఈ భూలోకంలో వేంచేయమని కోరగా మహర్షి అభీష్టం మేరకు శ్రీహరి ఇక్కడ వెలిశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలఘర్ అనే శబ్దానికి తమిళంలో అందం అనే అర్థం ఒకటున్నది. ఆ కారణంగా ఈ ఆలయాన్ని కొండ మీదున్న ఓ అందమైన ఆలయంగా పిలుచుకుంటారు. వైగై నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం మహనీయుల పాదస్పర్శతో పునీతమయ్యింది. మండూక మహర్షిని అనుగ్రహించడం కోసం శ్రీహరి స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడే వెలసినట్టు స్థల పురాణాల ద్వారా అవగతమవుతోన్నది. అలఘర్ కోవెల్కి వచ్చిన భక్తులకు ఆలయం బయట ద్వారం మధ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సుందరమూర్తి ఒకటి కానవస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు హరినామస్మరణం చేసుకుంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణంలో ఆలయానికి బయట తిరుమల నాయకర్ నాట్య మండపం దర్శనమిస్తుంది. మధురై రాజులు నిర్మించిన ఈ దివ్య మండపం రమణీయ సుందర శిల్పశోభితంగా అలరారుతోంది. ఈ మండపంలో తిరుమల నాయకర్, అతని సోదరుడు ముత్యాల నాయకర్, అతని భార్యల సుందర శిల్పాలు కానవస్తాయి. దీనిని దర్శించుకున్న భక్తులకు అల్లంత దూరం నుంచే సుందరరాజ పెరుమాళ్లు ఆసీనుడైన రాజగోపురం దృశ్యమానమవుతుంది. విశాల ప్రాంగణంతో, రాతిముఖ ద్వారంతో, అపూర్వ శిల్ప సంపదతో ఈ ఆలయం అలరారుతోన్నది. ఆలయ గోపురం సప్తవర్ణ కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. వివిధ దేవీ దేవతలు, వైష్ణవ మహనీయులు, విష్ణు అవతార విశేషాల మూర్తులతో అందంగా ఆహ్లాదకరంగా ఈ రాజగోపురం దృశ్యమానమవుతుంది. ఈ ఆలయంలో ఉన్న సోమస్కంధ విమానాన్ని బట్టి
3-4 శతాబ్దాలకు చెందిన ఈ ఆలయం ఒకప్పుడు జైనాలయంగా విరాజిల్లిందనే సంగతి తెలుస్తోన్నది. అనంతర కాలంలో ఈ ఆలయాన్ని వైష్ణవాలయంగా మార్చినట్టు ఇక్కడ లభ్యమైన శాసనాల ద్వారా అవగతమవుతోన్నది. మధురై నగరాన్ని నిర్మించిన పాండ్యరాజులు, పల్లవరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ఆలయం అంతకు పూర్వం నుంచే ఉన్నట్టు కూడా చెప్తారు. అయితే ప్రస్తుతం మనం చూస్తోన్న ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో నాయకరాజులు నిర్మించినట్టు, మధురై మీనాక్షి ఆలయానికి పూర్వమే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడ స్వామివారు కొలువై ఉండడానికి మరో పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. శ్రీహరి ఉగ్ర రూపాన్ని ధరించి దుష్ట సంహారం చేస్తున్న సమయంలో జలగముడు అనే మహర్షి శ్రీహరిని ఉగ్రరూపాన్ని చాలించి సుందర రూపంతో సాక్షాత్కరించమని వేడుకున్నాడట. జలగముడి కోరిక మేరకు శ్రీహరి ఉగ్రరూపంలో కాకుండా సుందర రూపంలో ఇక్కడ సాక్షాత్కరించాడట. ఆ కారణంగానే ఈ క్షేత్రంలో కొలువైన స్వామికి సుందర బాహుస్వామి లేదా సుందర వరదరాజస్వామి అనే పేరొచ్చింది. ఆళ్వార్ దివ్య ప్రబంధ క్షేత్రంగా వాసికెక్కిన అలఘర్ కోవెల్కి వచ్చిన భక్తులు ఇక్కడున్న ప్రశాంత వాతావరణానికి, ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఆలయానికి ముందు కర్పణ స్వామి ఆలయం ఉంది. శ్రీ సుందరరాజ పెరుమాళ్ల ఆలయానికి క్షేత్ర పాలకుడు ఈ కర్పణ స్వామి. అయితే కర్పణ స్వామి ఆలయాన్ని ఏడాదికి ఒకసారి మాత్రమే తెరుస్తారు. ప్రతి ఏటా చైత్రమాసంలో జరిగే చైత్రమాసోత్సవ రోజుల్లోనే ఈ ఆలయాన్ని తెరుస్తారు. ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా కర్పణ స్వామిని దర్శించుకున్న తరువాతనే గర్భాలయ దర్శనం చేసుకుంటారు. ఆ కారణంగా వందలాది భక్తులు ముందుగా కర్పణ స్వామి వారి హారతిని కళ్లకద్దుకొని ప్రధానాలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఈ దివ్యక్షేత్రంలో ఉన్న శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం అత్యంత పురాతనమైంది. శ్రీకృష్ణుని కాలం నుంచి ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు చెబుతారు. అయితే అనంతరంతర కాలంలో పాండ్యన్ రాజులు, పల్లవులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరంతర కాలంలో నాయక రాజులు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసినట్లు కూడా తెలుస్తోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ సుందర వరదరాజస్వామి వారి దివ్య మంగళమూర్తిని దర్శించి భక్తితో చేతులు జోడిస్తారు. ప్రధానాలయ ప్రాంగణమంతా వివిధ మండపాలతో అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. వాటిని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత శ్రీ సుందర వరదరాజస్వామి వారి గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. దాదాపు శిథిలావస్థకు చేరుకున్న ఈ దివ్యాలయమంతా మనోహరమైన శిల్పాలతో, హృద్యమైన కట్టడాలు, మండపాలతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ సుందర వరదరాజస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. స్వామివారి 2 చేతుల్లో శంఖచక్రాలు ధరించి ఉంటారు. ఒక చేతిలో గద, మరో చేతిని అభయవరద హస్తంగా కానవస్తారు. సాక్షాత్తు విష్ణులోకాన్ని తలపించే ఈ దివ్య గర్భాలయంలో స్వామివారి మూలమూర్తిని దర్శించుకున్న భక్తులు
తన్మయత్వంతో ఆధ్యాత్మికానందంలో మునిగి తేలుతారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన సుందరవల్లి తాయార్ మందిరానికి చేరుకుని అమ్మవారిని నానా విధాలుగా స్తుతిస్తారు. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని నుపుర గంగై క్షేత్రానికి చేరుకుంటారు. అలఘర్ కొండపై ఉన్న ఈ క్షేత్రం ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారుతోంది. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ నుపుర గంగై క్షేత్రంలో స్నానాదికాల వల్ల సమస్త పాపాలు పటాపంచలవుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూపుర గంగై క్షేత్రానికి చేరుకుంటారు. అలఘర్ కోవెల్లో ఉన్న మరో ప్రసిద్ధ క్షేత్రం నూపుర గంగై. అలఘర్ మలై అని దీనిని పిలవడం జరుగుతోంది. పచ్చని ప్రకృతి అందాల నడుమ కొండల మీదున్న ఈ క్షేత్ర సందర్శనం భక్తులకు కావలసినంత మానసికానందాన్నిస్తుంది. రోజూ వేలాది మంది భక్తులతో సందడిగా ఉండే ఈ నూపుర గంగై క్షేత్రానికి చేరుకోవడానికి విధిగా మెట్లు నిర్మించారు. ఈ మెట్ల మీదుగా భక్తులు కొండ మీదకు చేరుకొని అక్కడ కొండల మీద నుంచి వచ్చే ఆకాశ గంగలో పవిత్ర స్నానాలు చేస్తారు. ఇక్కడ స్నానాధికాలు చేసే భక్తుల పాపాలన్నీ మటుమాయమవుతాయి అంటారు. ఆ కారణంగా అలఘర్ కోవెల్కి వచ్చిన ప్రతి భక్తుడు నూపుర గంగైలో స్నానాధికాలు చేయడం ఓ ఆనవాయితీగా వస్తోంది. అలాగే కొంతమంది భక్తులు ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. నూపుర గంగైలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో కొలువైన రాకాయి అమ్మన్ ఆలయానికి చేరుకొని అమ్మవారిని మనసా వాచా స్తుతిస్తారు. శ్రీ కాత్యాయిని మంగళం ధీరా గంభీర జయ వీర పరివార శ్రీ కాత్యాయిని మంగళం. వేద విధాయిని వేద స్వరూపిణి మోదమ్ముతో మము కావారావా. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని పళముదిర చోళై క్షేత్రానికి చేరుకుంటారు. తమిళనాడులోని 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఆది క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మవార్ల సహితంగా దర్శనమిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయదీధితి కార్తికేయ శుభరూపం గురు గుహాయనిడి పరాత్పరం ఇది జ్ఞానయోగ ఫలసారం. ఇక్కడికి సమీపంలోని పళముదిర్ చోళై క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు.
తమిళనాడు రాష్ట్రంలో ఉన్న 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో అతి పురాతనమైనదిగా మొట్టమొదటిదిగా విరాజిల్లుతోన్న క్షేత్రమిది. ఇక్కడ మురుగన్ స్వామి కొలువయ్యాడు. రోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. ఈ దివ్యాలయానికొచ్చిన భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని పుష్కరిణికి చేరుకుంటారు. దట్టమైన అడవిలో కొండల మధ్య ఉన్న ఈ పుష్కరిణిలోని జలాలు అత్యంత పవిత్రమైనవిగా భక్తులు భావిస్తారు. ఈ పుష్కరిణికొచ్చిన భక్తులు అక్కడి ప్రశాంత వాతావరణానికి, ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. ఓ కొత్త లోకంలో విహరిస్తున్నామన్న ఆనందానుభూతిని పొందుతారు. పుష్కరిణిలో స్నానాలాచరించిన అనంతరం భక్తులు మురుగన్ స్వామి వారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలు సేకరించుకుని ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయమంతా నిత్యం సుబ్రహ్మణ్య నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ధ్వజస్తంభం, మయూరవాహనం దర్శనమిస్తాయి. బుల్లెమ్మని అడవి మల్లి సెల్లమ్మని, మల్లెమ్మని బుల్లెమ్మని అడవి మల్లి సెల్లమ్మని, అల్లి బిల్లి ఊసులాడి పెళ్ళాడా, అల్లి బిల్లి ఊసులాడి పెళ్ళాడా, మాయందరికి సుట్టనిపోయా మా సామి సుబ్బరమణ్యం. మేం చేసు గర్భాలయంలో శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు అపూర్వమైన ఆనందానుభూతికి లోనవుతారు. సుబ్రహ్మణ్యలోకాన్ని తలపించే ఈ దివ్యాలయ దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. మల్లెమ్మని బుల్లెమ్మని అడవి మల్లి విశేషమైన మానసికానందంతో పాటు ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే అలఘర్ కోవెల దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఆయా స్వామివార్ల దర్శన భాగ్యం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. అపార కరుణా సముద్రుడు శ్రీహరి ఆ స్వామి నానాభీష్ట ఫలప్రదాయకుడై తనను ధ్యానించే భక్తులను సదా వెన్నంటి కాపాడుతూ ఉంటాడు. ఆ శ్రీహరి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరించాలని కోరుకుంటూ